మిడ్ డే మీల్ సంబంధించినటువంటి ఒక కుకింగ్ వర్కర్స్ ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క రాష్ట్రంలో పిల్లలకు చదువు మానేయకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా స్కూల్లోనే భోజనాలు పెట్టి స్కూల్లో అటెండెన్స్ పెంచడానికి గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క పథకము కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక ఈ పథకంలో ముందుగా 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా సరిగ్గా ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ 10,000 ఇస్తా అని చెప్పి వారు ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి 10,000 రూపాయలు ఈ యొక్క మిడ్ డే కుకింగ్ వర్కర్స్కి ఇచ్చి వారి యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితులు ఉందో పెరుగుతున్నటువంటి ధరల విషయంలో మరి 10,000 రూపాయలు ఇవ్వాల్సినట్టు పోయి ఉన్న ఒక కుకింగ్ మిడ్ డే మీల్ స్కీమ్ కూడా వారు దాన్ని ధారావతం చేస్తున్నారు. వేరే వాళ్లకు వేరే ఒక హైదరాబాద్ నగరంలో అయితే ఎన్జిఓ ద్వారా ఏదో చేస్తూ ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఇంకా మిడ్ డే కుకింగ్ వర్కర్స్కు ఇంకా 3,000 రూపాయలు అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చాలామంది చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఇంతకుముందు చెప్పిందమ్మా గుడ్డు ధర అంటే మీరే తీసుకోవాలి వస్తుంది, అక్కడి నుంచి గుడ్డ ధర మీరే కొనుక్కోవాలి. మరి గుడ్డ ధర పెరుగుతున్న సమయంలో ఆ పెరిగే రేటు ఇవ్వాలి. కానీ ఆ 10 ఏళ్ల క్రితం ₹1 ఉందంటే ఇప్పుడు కూడా రూపాయి ఇస్తాను నడవదు. మార్కెట్లో ఏ విధంగా అయితే కూరగాయలు బియ్యము గుడ్లు ధరలు పెరుగుతుంటాయో దాంతోపాటు ఈ యొక్క 10,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో అది కూడా అదనంగా పెరుగుతున్న రేట్ల ప్రకారము ప్లస్ 10,000 రూపాయలు. ఇది చివరికి మన చదువులో చదువుతున్నటువంటి పిల్లలకు వారి భవిష్యత్తుకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవి. మీరు ఏదో ఎవరికో ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేస్తున్నారు. కానీ ఆ కుంభకోణాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఇట్లా ఉన్నటువంటి ఒక పిల్లలకు భోజనం పెట్టేటటువంటి ఒక కార్మికులకు మీరు 3,000 అంటే ఇస్తాంటే ఎట్లయితుంది? 10,000 ఇస్తారని మీరే చెప్పారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తున్నాను. వారి యొక్క 10,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీ డిమాండ్ని మీరు సమర్థిస్తూ వారికి కూడా తప్పకుండా ఉత్తరం కూడా రాష్ట్రాలని చెప్పి చెప్తారు. మీరు భయపడకండి, మీరు ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపడకండి. మన కార్యక్రమం ఎందుకంటే మీరు చేసే పని ఏది ఉందో అది చాలా పవిత్రమైన పని. ఎందుకంటే చిన్నపిల్లలకు మనం భోజనం పెట్టి స్కూల్స్ డ్రాప్ అవుట్ కాకుండా ఈ మిడ్ డే మీల్ తీసుకోవడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇంత పవిత్రమైన పని మీలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాటని అదేదో మీరు డిమాండ్ చేసింది కాదు, వాళ్ళే చెప్పారు 10,000 రూపాయలు ఇస్తే అధికారం రాగానే మర్చిపోతా ఉన్నారు. అధికారం రాగానే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, మీకు మాత్రం ఇచ్చే వాళ్ళకు బుద్ధి లేదు. ఎంతమందికి రైతులకు ఇవ్వట్లేదు, విద్యార్థులకు ఇవ్వట్లేదు, చివరికి స్కూల్ పిల్లలకు వంట వండేటటువంటి మిడ్ డే మీల్ వర్కర్స్ కూడా ఇవ్వట్లేదంటే ఈ ప్రభుత్వానికి అది చలనం ఉందా అని ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. వారికి మీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, వీళ్ళ డిమాండ్ ఏతుందో ఇది జెన్యూన్ డిమాండ్, సరైనటువంటి ఒక డిమాండ్ ఇది. పైగా మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి 10,000 పెంచడమే కాదు, మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బ్యాక్ వేజెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి నెలకు 10,000 రూపాయలు లెక్క పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని అప్పుడే కానీ న్యాయం జరుగుతుంది, లేకుండా జరగదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ మనం మీ అందరికి మరొకసారి నేను 2-3 కార్యక్రమాలు పోయేస్తున్నా, మళ్ళీ 2 కార్యక్రమాలు పోవాలి. మీ అందరికీ మీ ఉన్నాను, మీ సాంఘీభావం ప్రకటించాలని రావడం జరిగింది. భారత్ మాతాకి జై.